కాస్త జాగ్రత్తగా రిసీవ్ చేసుకో. వాళ్ళకి ఏ లోపం లేకుండా చూ. అలాగే. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హై బేబీ. విష్ ఆల్ ది హ్యాపీనెస్. సార్ ప్రసాదరావు గారు, మీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని అమ్మాయి మ్యారేజ్ రిసెప్షన్ కి మీరు రావటం నిజంగా మా అదృష్టం. ఓ నో, ఇట్స్ మై ప్లెజర్. బిజినెస్ పనులు ఎప్పుడు ఉండేవి, వాటి కోసం ఇలాంటి అకేషన్స్ అనుకుంటాం. వస్తా. వస్తాం రేఖ. హలో, లక్ష్మీ వరప్రసాదరావు గారు. Hi, how do you? నమస్తే. నమస్కారం. ఏమిటి, మేము కలకత్తాలో ఉన్నామని మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు? ఈ మధ్య మీ అమ్మాయి పెళ్లి చేశారట, కనీసం వెడ్డింగ్ కార్డు అయినా పంపించలేదు. అది అనుకోకుండా జరిగిపోయిందండి. ఎవరిని పిలవడానికి టైం లేదు. కనీసం మీ అల్లుడినైనా పరిచయం చేయండి. అతను ఊళ్ళో లేదండి, బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు. రాను రాను సొసైటీలో నలుగురు మధ్యకి వెళ్ళడం కూడా ఇబ్బంది అయిపోతుంది. మా అల్లుడికి మామూలు మెకానిక్ ఎలా చెప్పుకుంటాం? చెప్పకుండా ఎంతకాలం దాచుకుంటాం? నిజమేనండి. ఇవాళ పెద్ద మనుషుల మధ్య ఏదో మాట చెప్పి తప్పించుకున్నారు. రేపో మాపో నిజం బయటపడితే తలెత్తుకు తిరగలేం. ఏదో విధంగా అతని అంతస్తుని మనమే పెంచాలండి. ఎలాగైనా అతని స్టేటస్ మనమే పెంచాలి, లేకపోతే ముందు ముందు మనకే అవమానం. అవమానం వాళ్ళకు కాదు, నాకు. చెట్టంత అల్లుడిని కళ్ళ ముందు కనిపిస్తుంటే పరువు ప్రతిష్టల కోసమని నా అల్లుడు రాలేదు, ఎక్కడో చచ్చాడన్నట్టు మాట్లాడతాడా మీ డాడీ? అంత పచ్చి అబద్ధాలు ఆడటానికి ఆయనకు సిగ్గులేదు. నా సంపాదన తక్కువే కావచ్చు, కానీ అది నేను కష్టపడి సంపాదిస్తున్నాను, గౌరవంగా బ్రతుకుతున్నాను. ఏమండి, జరిగిన విషయం మర్చిపోండి. నేను ఒక సలహా చెప్తాను, వింటారా? ఏమిటది? సంపాదన అనేది పెరగటం తప్పేం కాదుగా. ఏ, ఇప్పుడు నా సంపాదనతో నువ్వు సుఖపడ్డం లేదా? అలాగని నేను అన్నానా? నేను చెప్పేది అర్థం చేసుకోండి. అభివృద్ధి అనేది ప్రతి మనిషికి అవసరం. మీరు నా డాడీ దగ్గర నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని సొంతంగా గ్యారేజ్ ఓపెన్ చేశారనుకోండి, మీకున్న పట్టుదలతోనూ తెలివితేటలతోనూ కృషి చేస్తే వేలకు వేలు గడించవచ్చు, లక్షాధికారి కావచ్చు. రేఖ, అప్పుగానైనా సరే ఒకళ్ళ ముందు చేయి చాచడం అడుక్కోవటమే అవుతుంది. దానికంటే ఉన్నదాంతో మన ఇద్దరం సరిపెట్టుకుంటే మంచిది. ఇద్దరు వరకైతే పర్వాలేదండి. ఇక ముందు ముందు మనకు పిల్లలు పుడతారు, సంసారం పెరుగుతుంది. పుట్టబోయే పిల్లల్ని వాళ్ళ అమ్మని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. నీకు మంచి శుభవార్త. ఏంటి సార్? మనం ప్రారంభించాలనుకున్న షాక్ అబ్జర్స్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం నుంచి పర్మిషన్ లభించింది, లోన్ కూడా శాంక్షన్ అయింది. ఈజ్ ఇట్? వెరీ గుడ్ సార్. అసలు ఈ ప్రాజెక్టు తలపెట్టడానికి కారణమే నువ్వు. ఈ క్రెడిట్ అంతా నీదేనయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో శుభవార్త, ఈ ప్రాజెక్టుకి నిన్ను జనరల్ మేనేజర్ ని చేయటమే కాకుండా నా పార్ట్నర్ గా కూడా తీసుకుంటున్నాను. సార్, మీరు నా మీద ఇంత బరువు బాధ్యతలు. ఇన్నేళ్ల నీ సర్వీసులో నీ శక్తి సామర్థ్యాలేమిటో బాగా అర్థం చేసుకున్నాను గోపి. నీలాంటి అర్హత కలిగిన మనిషి నా పార్ట్నర్ కావటం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాదు, ఈ రోజు నుంచి నీ జీతం నెలకు 5,000 రూపాయలు చేస్తున్నాను. రేఖ, 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 ఏమిటండి, ఏమిటా కేకలు? రేఖ, హ్యాపీ న్యూస్. అయ్యో, ఏమిటండి? ఏం చెప్పండి. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లైక్ యూ సో మచ్. హ్యాపీ న్యూస్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఏమిటండి, ఏమైంది అసలు? నాకు ప్రమోషన్ వచ్చింది డార్లింగ్, ప్రమోషన్. కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీలో మనకు పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇవాళ నుంచి నా జీతం ఎంతో తెలుసా? 5,000. 5,000? అవును, అక్షరాల 5,000 రూపాయలు. నాకు తెలుసండి, ఇలాంటి మంచి రోజు తప్పకుండా వస్తుందని. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి దయాధర్మను ఆశించకుండా, సొంత కష్టాన్ని నమ్ముకున్నందుకు 5,000 ఏంటండి? 5 లక్షలు వచ్చినా ఆశ్చర్యం లేదు. రేఖ, మగవాడి జాతకం ఇల్లాలి అదృష్టంతో ముడిపడి ఉంటుందంటారు. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. లేమిలో నా బ్రతుకులోకి అడుగు పెట్టి నవ్వుతూ పేదరికాన్ని పంచుకున్నావు. ప్రతి క్షణం నాకు ధైర్యాన్ని ఇచ్చావు. నిజంగా ఈ రేఖ రాకతో నా అదృష్ట రేఖ మారిపోయింది. యు ఆర్ వెరీ లక్కీ ఫర్ మీ. చాలా థ్యాంక్స్. ఈ సంతోషాన్ని మనం బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్స్ తర్వాత కానీ ముందు ముద్దు. చాలా వెలుగు. అదే చూడు, ఆస్ట్రీ తీసి ఆయా,
అయ్యో చూడు అది తుడిచిన చాలు గాని ఇవి తీసి కరెక్ట్ గా అలాగేనమ్మా. ఇది అవతల పెట్టు అక్కడే అక్కడే పెట్టండి అది. నమస్కారం అయ్యగారితో చెప్పాను చాలా థ్యాంక్స్ అని. బేబీ మమ్మీ మమ్మీ ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ బేబీ? ఐఎమ్ ఫైన్. మమ్మీ మమ్మీ చూసావా మా కొత్తలు ఎలా ఉంది? వెరీ నైస్. చాలా బాగుంది బేబీ. సర్లేండి మొదట మీ అల్లుడు గారి గురించి ఏమేమో అనుకున్నారు, ఇప్పుడు అర్థమైందన్న ప్రతిభ. మమ్మీ ఆనందరావు గారు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలో మీ అల్లుడు గారికి పార్ట్నర్షిప్ ఇచ్చారు, జీతం కూడా 5,000 పెంచారు. మమ్మీ పిచ్చి పిల్ల. ఆనందరావు మీ ఆయనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం, అతని హోదాని పెంచడం, 5,000 జీతం ఇవ్వడం, వీటన్నిటికీ కారణం మీ ఆయన ప్రతిభ కాదు, మీ డాడీ దయాధర్మం. డాడీయా? ఎందుకు అలా చేశారు మమ్మీ? ఎందుక? కూతురు సుఖపడాలనే కోరికతోనూ, అల్లుడి అంతస్తు పెరగాలనే ఉద్దేశంతోనూ, సొసైటీలో మా పరువు ప్రతిష్టలు నిలబడాలనే తాపత్రయంతోనూ చేశారు. అండర్స్టాండ్? మమ్మీ డాడీ పని చేసింది అంత మంచిది కాదనుకుంటాను. రేపెప్పుడైనా మీ అల్లుడి గారికి ఈ విషయం తెలిస్తే మరేం కోప మునిగిపోదు. నువ్వు అనవసరంగా ఏం వరి అవ్వకు. అన్నట్టు రేఖ, సుశీలాంటిని వాళ్ళ అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి డిన్నర్కి రమ్మని నేను పిలిచాను. మమ్మీ వాళ్ళు వస్తున్నారు. అది కాదు మమ్మీ, మీ అల్లుడి గారికి ఒక మాట కూడా చెప్పకుండా. వాట్? నువ్వు నీ రిలేటివ్స్ ని డిన్నర్ కి పిలవడానికి కూడా మీ ఆయన పర్మిషన్ అడగాలా? ఇది నీ ఇల్లు, నీ వాళ్ళని ఇక్కడికి పిలిచే అధికారం, హక్కు నీకున్నాయి. మమ్మీ ఒక మాట. ఇంకేం మాట్లాడకు. వాళ్ళని తీసుకుని సాయంకాలం నేను ఇక్కడికి వచ్చేస్తాను. డ్రింక్స్ డిన్నర్ అన్ని నేనే అరేంజ్ చేస్తాను. బేబీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అయ్యగారు ఆఫీస్ లో ఉన్నారా? ఉన్నారండి. వరప్రసాదరావు గారు, నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. తమరు దయతలిచి ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి లక్షలు అప్పించారు. గవర్నమెంట్ లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లైసెన్స్ తెప్పించారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మిస్టర్ ఆనందరావు, నేను మీకు సహాయం చేసింది మీ కృతజ్ఞతల కోసం కాదు, నా అల్లుడి కోసం. నా అల్లుడి గోపి స్టేటస్ పెరగాలని, అతనికి సొసైటీలో గుర్తింపు రావాలని, గౌరవ ప్రతిష్టలు దక్కాలని మీకు సహాయం చేశాను. తెలుసు బాబు, నాకు తెలుసు. అందుకే మీరు చెప్పినట్టుగానే అతనికి ఫ్యాక్టరీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. నెల 5,000 రూపాయలు జీతంగా ఏర్పాటు చేశాను. ఆనందరావు గారు, నన్ను జనరల్ మేనేజర్ని చేసింది నా శక్తి సామర్థ్యాలు చూసి కాదు. నాకు 5,000 జీతం ఇచ్చేది నా శ్రమకు ఫలితం కాదు. గోపి, నేను చేస్తున్న ఉద్యోగం వరప్రసాదరావు గారి దయ అన్నమాట. నేను తీసుకుంటున్న జీతం వరప్రసాదరావు గారి ధర్మం అన్నమాట. గోపి, నువ్వు పొరబడుతున్నావు. మొదటి నుంచి నీ తెలివితేటల్ని గుర్తించాను, గౌరవించాను. కానీ ఈ రోజు నా తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని ఈ లక్షాధికారి సొమ్ముకు అమ్మేశారు, అంతేగా? గోపి, అర్థం లేకుండా ఆవేశపడి నేను నీకేదో అన్యాయం చేసినట్టు మాట్లాడు. నేను ఏం చేసినా నీ బాగు కోసం, నీ భవిష్యత్తు కోసం. కాదు, మీరు చేస్తున్నది నా బాగు కోసం కాదు, నా భవిష్యత్తు కోసం కాదు. మీ పరువు కాపాడుకోవటానికి, మీ ప్రతిష్టకు భంగం రాకుండా ఉండటానికి. మీ అల్లుడు ఓ చిన్న గ్యారేజ్ లో పనిచేస్తున్నాడంటే మీకు చిన్నతనం, ఓ చిన్న కొంపలో కాపురం ఉంటున్నాడంటే మీకు అవమానం. అందుకే ఏదో ఒక విధంగా నాకు సిరి సంపదలను చుట్టబెట్టి, పరువు ప్రతిష్టలను కట్టబెట్టి, మీతో సమానంగా ఐశ్వర్యం అనే అన్నలు వెక్కించి ఊరేగించాలనుకున్నారు. అందుకే ఈ పని చేశారు. అవును, డబ్బును గౌరవించి డబ్బుకు లొంగిపోయే ఈ సంఘంలో అందరికంటే నాకు ఎత్తైన స్థానం ఉంది. నా అల్లుడు అయిన నువ్వు నీ పేదరికంతో నా పరువుని దెబ్బతీసి నన్ను నలుగురిలో నవ్వులు పాలు చేస్తావనే భయంతోనే నిన్ను ఐశ్వర్యంలో నిలపాలనుకున్నాను. అది కాదని పేదరికమే పరువు ప్రతిష్ఠ అనుకుని, అడుక్కు తినడమే ఆత్మగౌరవం అనుకుని మూర్ఖత్వంలోనే నువ్వు బతుకుతానంటే అది నీ దురదృష్టం, నీ దౌర్భాగ్యం. పరాయి వాళ్ళ దయాధర్మాల మీద పరువు ప్రతిష్టలు పెంచుకోవాలనుకోవటం ఆత్మాభిమానాన్ని అమ్ముకోవటమే అవుతుంది. కేవలం రూపాయి విలువే తెలిసిన మీకు ఆత్మగౌరవం విలువ ఏనాటికే తెలియదు. ఆత్మగౌరవం ఉన్న నేను మీ కల్లుడు కావటం మీ అదృష్టం, ఐశ్వర్యం మాత్రమే ఉన్న మీరు నాకు మావ కావటం నా దురదృష్టం.
వెల్కమ్. సారీ, మీ ఇంట్లో నీకు పప్పుగాడు వెల్కమ్ చెప్తున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. హలో గోపి. ఏమిటయ్యా గోపి, ఇంత ఆలస్యంగా వచ్చావు? దేర్ యు ఆర్ ఆంటీ. మిస్టర్ గోపి, వాట్ ఆల్ దిస్? నీ ఇంటికి పిలిచి హోస్ట్ లేకపోతే ఏమిటి అది? ఆయన ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. నువ్వు లేవనుకో, కనీసం ఉన్న రేఖ అయినా ఈ డ్రింక్స్ లో డాన్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. వెరీ బ్యాడ్. అయినా కూడా ఈ పప్పు ఏమీ ఫీల్ అవ్వలేదు. దట్ ఈస్ పప్పుస్ గ్రేట్నెస్. గోపి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నీ హౌస్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యాంటాస్టిక్, బ్రహ్మాండంగా ఉంది. What a lovely house. What beautiful furniture. What lovely drinks. What a life. And what a wife. You're a lucky person, I say. You're a very lucky person. కరెక్ట్. కోటీశ్వరుడు కూతురు ఇల్లాలైనప్పుడు ఇంట్లో ఆర్భాటానికి కొదవే ఉంటుంది. ప్రెస్టేజ్ నిలబెట్టుకోవడం కోసం ఎంత ఖరీదైన వస్తువులైనా సరే క్షణాల మీద దిగుమతి కావాల్సింది. థ్యాంక్ యూ. ఏమి ఫీల్ అవ్వకుండా బాగా ఎంజాయ్ చేశాడు. ఇది బారు కాదు, క్లబ్బు కాదు, ఒక మామూలు మనిషి ఇల్లు. నువ్వు కోటీశ్వరుడు కూతురువు కాదు, ఒక మామూలు మనిషి భార్య. నేను భార్యనే తప్ప ఇంట్లో నోరెత్తకుండా పడి ఉండే బానిసను కాను. బంధువులు అనే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకు భోజనం పెట్టి మర్యాద చేయడం కూడా తప్పేనంటారా? ఆ మాట నేననలేదు. కాకపోతే మన అంతస్తుకు మించిన మనుషుల్ని ఇంటికి పిలిచి వాళ్ళ ముందు నన్ను చిన్నపుచ్చుకునేటట్టు చేయొద్దని చాలా సార్లు చెప్పాను. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి చిన్నపుచ్చుకోవటం, చిన్నతనాన్ని భావించడం మీకు అలవాటైపోయిందండి. అందుకే పెద్దవాళ్ళ మధ్యకి రారు, వాళ్ళతో కలవరు. ఓహో, నువ్వు అనుకునే ఆ పెద్ద మనుషులతో కలపాలనేనా? మీ డాడీతో చెప్పి దొంగచాటుగా నా హోదాన్ని పెరిగేటట్టు చేశావు. ఏమిటండి మీరనేది? తెలియనట్టు మాట్లాడక రేఖ. పెళ్లికి ముందు మీ నాన్న ఐశ్వర్యానికి అమ్ముడు పోను నేను ఈ రోజు అమ్ముడు పోతానని ఎలా అనుకున్నావు? ఆయన వేలకు వేల గుమ్మరించినంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని చంపుకుంటాననుకున్నావా? ఆయన ఆస్తికి ఆశపడి నా ఆదర్శాన్ని అమ్ముకుంటాననుకున్నావా? ఏమిటండి మీ అర్థం? నేను ఆవేశం. మనకు మేలు చేయాలని, మన సుఖపడాలని మా డాడీ ఏదో సహాయం చేస్తే అదేదో పెద్ద పాపంలాగా నేరలాగా మాట్లాడతారు ఏమిటండి? అంటే నా మాటలు తప్పంటావా? మీ డాడీ చేసిన పని సరైందంటావా? అంతేనా? చూడు రేఖ, నేనేమిటో, నా మనసేమిటో, నా బ్రతికేమిటో నీకు బాగా తెలుసు. అన్నీ తెలిసి నీకు నాతో కలిసి ఉండటం ఇష్టం ఉందో లేదో సూటిగా చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ ఆదేశాలతోనూ పట్టుదలతోనూ ప్రతిరోజు ఏదో గొడవ పెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అంత మనశ్శాంతి లేకపోతే మీ మమ్మీ డాడీ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, కానీ కన్నవాళ్ళని కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నదాన్ని ఇప్పుడు మళ్ళీ కట్టుకున్న వాడిని కాదని కన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నాను. అంటే నలుగురు నవ్వుతారనే భయంతోనే ఇక్కడున్నావు గాని నా మీద ప్రేమతో కాదన్నమాట. చూడు రేఖ, పెద్దింటి ఆడపిల్లని పేదవాడి ప్రేమ అనే బంధం కట్టి ఉంచలేదని, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని ఇప్పుడే అర్థమైంది నాకు. వెళ్ళిపో, మీ మమ్మీ డాడీ ఇంటికే వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, వెళ్ళిపో. రేపు ఉదయం నేను లేచేసరికి నీ ముఖం కూడా నాకు కనిపించకూడదు. బేబీ, దించుకున్న నీ తల, ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తూ ఉంటే మేము ఊహించిందే జరిగిందని అర్థం అవుతోంది. ఇప్పుడు అర్థమైందా బేబీ? పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలో అర్థమైందా? పరుగులు తీసే మీ వయసు ఎదురు దెబ్బ తినకూడదనే పెద్దవాళ్ళ తాపత్రయం. మా మాట కాదని నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా. బాబు గారు, ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను. హోటల్ భోజనమా?
మీరు తినలేరు. ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ పదార్థంలోనూ ప్రేమ అనేది కలపరు కాబట్టి. అదేంటి బాబు, భోజనం చేయకుండానే లేచిపోతున్నారే? నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళి భోంచేయి. నాకు తెలుసు బాబు, రేఖమ్మ తన చల్లటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు. చూడు బాబు, అమ్మగారు ఇల్లు పెట్టి అప్పుడే వారం అయిపోయింది. సంసారంలో వచ్చే కలతల్ని సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు. నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకు నచ్చజెప్పి తీసుకురండి బాబు. నేను వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా? ఏ తనే రావచ్చుగా, ఈ ఇల్లు తనది మాత్రం కాదా? అది నా ఇల్లే అయితే జరిగిన చిన్న గొడవకి కోపంతో నన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి? కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా. నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఎన్ని రోజులు నేను రాకపోతే కనీసం ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళొచ్చుగా. అతనే వచ్చి పిలవాలని నువ్వే రావాలని అతను, ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా. సంసారం అనే సాగరంలో ఆటుపోట్లు సహజం. ఆలు మగలు వాటికి తట్టుకుని దాంపత్యం సాగించాలి. ఆస్తిని అంతస్తుని చివరి కన్నవాడిని కూడా వదులుకొని మీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ. నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళెదురు కనిపిస్తే అన్ని అపార్థాలు తొలగిపోతాయి.